హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ ప్రాబబిలిటీ చెప్పేసాను. మ్యాక్సిమం ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ వదిలేసి పెద్ద ప్రాబ్లం కాదనుకుంటాను నీకు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఆల్రెడీ ఆ ప్రాబబిలిటీ వీడియో చూస్తూ ఆ ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ అదొక వీడియో అవుతుంది. ప్లస్ ఎగ్జామ్స్ కూడా ఏపీ వాళ్ళ దగ్గరగా వస్తుంది. టీఎస్ వాళ్ళకంటే ఇంకా టైం ఉంది, బట్ ఏపీ వాళ్ళకి పెడతారా పెట్టారా ఇంతవరకు ఐడియా లేదు. బట్ ఏపీ వాళ్ళ టీఎస్ వాళ్ళకైతే 7 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్. ఏపీ వెయిటేజ్ వచ్చేసి 1 7 మార్క్స్ క్వశ్చన్, 2 2 మార్క్స్ క్వశ్చన్. దిస్ ఇస్ ద ఫ్రమ్ ఏపీ ద టీఎస్. 7 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్ ఫ్రమ్ టీఎస్. ఫ్రమ్ ఏపీ 1 7 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్. సో పెద్దగా డెఫినేషన్ వాటి పెద్దగా జోలికి పోకుండా మనకి యూజ్ అయ్యేటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ అయ్యే ఓన్లీ ఆ మెథడ్స్ మాత్రమే కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. డెఫినేషన్ ర్యాండమ్ వేరియబుల్. లెట్ ఎస్ బి ఏ శాంపుల్ స్పేస్ అసోసియేటెడ్ విత్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఎస్ అంటే ఆల్రెడీ ప్రాబిలిటీ చేసుకున్నాం. శాంపుల్ స్పేస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, టోటల్ అవుట్కమ్స్ను శాంపుల్ స్పేస్కి అనుకుంటాం. విత్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఫ్రమ్ ఎస్ టు ఆర్ ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్. ఇదే సిమిలర్లీ అదే ర్యాండమ్ వేరియబుల్ చేసుకొని ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ రిజల్ట్స్, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ కన్సిడర్ చేసి ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాటిని ర్యాండమ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ కన్సిడర్ చేస్తాం. అయితే ఫ్రమ్ ఎస్ టు ఆర్ ఈజ్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ విత్ రేంజ్, విత్ సమ్ రేంజ్ ఉంటుంది. ఒకటి ఏదైనా ఫంక్షన్కి 1 to 6, 1 to 8, 2 to 9 ఈ రేంజ్లో, అంటే 2 to 9 అంటే 9 - 2 ఇలాంటి రేంజెస్లో the probability sum of the probabilities value is equal to how much? 1. Summation of r is equal to 1 to infinity probability of x is equal to xr is equal to 1. అదొక ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ మీన్ ద let s be a discrete random variable x1 x2 x3 up to so on are the finite or infinite sample spaces or range, then the mean of the given terms ఏమవుతుందమ్మా mu equal to summation of I is equal to 1 to n xi into probability of x is equal to xi. Most important variance sigma square. సేమ్ మీన్ అయితే ఏ ఫంక్షన్కి అయితే మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ ర్యాండమ్ వేరియబుల్స్కి అయితే మీన్ ఫైండ్, అదే ర్యాండమ్ వేరియబుల్స్కు ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? వి ఫైండ్ ద వేరియన్స్. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n xi హోల్ స్క్వేర్ p ఆఫ్ xi మైనస్ x ఈజ్ ఈక్వల్ టు xi ఈక్వల్ మైనస్ మ్యూ స్క్వేర్. మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఎక్సైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సైజ్లో ఓన్లీ సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఒకటి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ వేరియన్స్. నెక్స్ట్ సెకండ్ ఎక్సైజ్లో వస్తే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ వన్ ఈజ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్. సో ఫస్ట్ వన్ మోస్ట్లీ ఈజీ ఎక్సైజ్. సో టీఎస్ వాళ్ళకైతే కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుందండి. అన్ని సేమ్ మెథడ్లో వేస్తే ఒక 10 questions 10 questions ఒకటే మెథడ్, కన్ఫర్మ్ 7 మార్క్స్ క్వశ్చన్. ఏపీ వాళ్ళకు కూడా కన్ఫర్మ్ ఈ 10 questions నుంచే వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఎక్సైజ్ మ్యాక్సిమం ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తా. ఎగ్జాంపుల్స్ మీరు చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ సొల్యూషన్ ఉంటుంది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10Aలో 1 2 3 4 5 అంతే, 5 6 7 ఉన్నాయి. 7 questions ఈరోజు. ఈ 7 ప్లస్ ఎగ్జాంపుల్స్ ఒక 6 ఉన్నాయి. 6 కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 10Aలో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడుంది? ఫస్ట్ క్వశ్చన్ ఏ పీడిఎఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఏ discrete random variable of a discrete random variable is 0 except at the points x is equal to 0 1 2. At these points it has the value probability of 0 is equal to 3c cube, probability of 1 equal to 4c minus 10c
square, probability of 2 equal to 5c minus 1. For some c greater than 0, find the value of c. Find the value of c. ఇదే క్వశ్చన్ ఇంకొకటి ఉంది. నేను క్వశ్చన్ రబ్ చేయకుండా ప్రాబ్లమ్ సింప్లిఫై చేస్తా. లాస్ట్లో ఇంకొక క్వశ్చన్కి అది యాడ్ చేస్తా. చూడండి అక్కడ వరకు ఎలా ఉంటుందో మీకే అర్థమైపోతుంది. ఓకేనా? ఇక్కడ ఏ పీడీ ఆఫ్ ఏ ర్యాండమ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఇస్ 0 ఎక్సెప్ట్ ది పాయింట్స్ x is equal 0 1 2 అంటే ఈ వాల్యూస్ కాకుండా దిస్ పాయింట్ యాజ్ ఎ వాల్యూస్ ప్రాబిలిటీ ఆఫ్ 0 is equal 3c cube, probability of 1 is equal 4c minus 10c square, probability of 2 is equal to 5c minus 1. For some c greater than 0, find the value of c. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది c వాల్యూ ఫైండ్. 2 మార్క్స్ క్వశ్చన్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇందులో నీకు కొద్దిగా యాడ్ చేస్తాడు. ఏ క్వశ్చన్ అంటే ఎక్సైజ్లో వచ్చేసి ఇది ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సెకండ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్. దీనికి ఏం యాడ్ చేశాడంటే ఇక్కడ p of x less than 1, p of 1 less than x less than 2, p of 0 less than x less than 3. సో నేను ఈ క్వశ్చన్ చేసి ఈ క్వశ్చన్ బట్టి అదే చేసేస్తా, ఈజీగా ఉంటుంది. చూడండి, we know that some of the probabilities is 1. అంతేనా? అంటే సమ్మేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to xi equal to how much 1 అన్నట్టు. అంటే మనకు ఒక ప్రాబబిలిటీలో ఏదైనా ఒక ఈవెంట్లో టోటల్ అన్ని సపరేట్ ప్రాబబిలిటీస్ అన్ని అడిషన్ చేస్తే కన్ఫర్మ్ వాల్యూ is equal to how much 1. సేమ్ ఇయర్ సమ్మేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to xi is equal to how much 1. So in place of x, first we submit the 0, 1 and 2. So probability of 0 plus probability of 1 plus probability of 2 is equal to how much 1. Probability of 0 value 3c cube plus probability of 1 value 4c minus 10c square, probability of 2 value 5c minus 1 equal to 1. Here 3c cube minus 10c square, 4c plus 5c 9c minus 1 ఇటు వస్తే ఉంది minus 2 equal to 0. 3c cube ఓకే ఆల్రెడీ వచ్చేసింది క్యూబిక్ ఈక్వేషన్. బై యూజింగ్ సింథటిక్ డివిజన్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఎందుకు స్క్వేర్ ఉంటే వి యూజ్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ ఫార్ములా మెథడ్ -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ అది లేకపోతే ఏం యూజ్ చేస్తాం? ఫార్ములా మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సారీ, సింథటిక్ డివిజన్ యూజ్ చేస్తాం. పుట్ c ఈక్వల్ టు 1 సబ్మిట్ చేస్తే 3c ఆఫ్ 1 క్యూబ్ 10c ఆఫ్ 1 స్క్వేర్ 9 ఆఫ్ 1 మైనస్ 2 ఈక్వల్ టు 0. ఒక్క నిమిషం, మీకు వైట్ బ్యాలెన్స్ ఎక్కువ వస్తుంటుంది, నేను లాక్ చేస్తాను. ఓకే, లాక్ చేసేసి 3 minus 10 plus 9 minus 2 equal to 0. 13 okay, 10 3 12 minus 12 minus 12 equal to 0 equal to 0. okay, వచ్చేసింది. So by using synthetic division c is equal to what? 1. First we take c cube coefficient. C cube coefficient is what? Here c cube coefficient is 3, c square coefficient is minus 10, c coefficient is 9, constant value is 2. First we take 0 always. 3 plus 0 3, 1 into 3 3, minus 10 plus 3 minus 7, 1 into minus 7 minus 7 2a, 1 into 2 2. కన్ఫామ్గా c is equal to 1 ఫ్యాక్టర్ అయితే లాస్ట్ డిజిట్ వాల్యూ is equal to must be equal to 0. Here we write c minus 1. సో ఆల్రెడీ క్యూబ్ వర్క్ ఉంది, c క్యూబ్ ఉంది కాబట్టి ఎప్పుడైతే సింథటిక్ డివిజన్ 1 టైం అప్లై చేస్తామో c క్యూబ్ నుంచి c స్క్వేర్కి రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయిన వాల్యూస్ ఏమవుతాయి? 3c square minus 7c plus 2 equal to 0. Here we do the factorization. c minus 1, 3c square minus 7c. 3 2s how much? 6. 3 2s is 6. Middle value is minus 7 minus 6 minus 1.
minus 6 minus 1 value is minus 7, minus 6 into minus 1 value is 6. That's why in place of 7c we write 6c plus c plus 2 equal to 0. c minus 1 of 3c square minus 3c square minus, in first two terms we common 3c, we get c minus 2. Here we get minus 1 is the common term, 3 minus 2 equal to 0. Here c minus 1, 3c minus 1, c minus 2 equal to 0. c is equal to 1 comma, c is equal to minus 1 by 3 comma, 1 by 3 comma, c is equal to 2. మనకి c values అని వచ్చేసి 3 values వచ్చినాయి. One is 1, another one is 1 by 3, another one is 2. సో ఇన్ని వాల్యూస్ వస్తే మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్ సి వాల్యూ కావాలి. ఎగ్జాక్ట్ సి వాల్యూ అంటే విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ సిఎన్. ఇక్కడ వరకు ఓకే. చూడండి ఇక్కడ వరకు వస్తే ఇక్కడ ఏం చేస్తాం, లైక్ మనం ఏది చూసి కరెక్ట్ సీదో తెలియదు మనకి. ఇక్కడ 3 ఉన్నాయి, మూడింట్లో మనకు ఒకటి కావాలి. నేను ఏం చేస్తున్నా అంటే వి కన్సిడర్ probability of 0 is equal to what? C3 cube. C3 cube probability of C is equal. అది ఇక్కడ ఏం చేస్తానంటే C is equal to 1 సబ్మిట్ చేస్తాను. ఓకేనా, C is equal to what? 1 ఇందులో సబ్మిట్ చేయండి. సో probability of 0 is equal to 3 of 1. సో 3 వస్తాను. బట్ మనకేంటి probability always less than the 1, కన్ఫామ్ లెస్ దెన్ ది 1 ఉండాలి. బట్ ఇక్కడ ఛాన్స్ ఉందా? సో C is 1 not possible. అది 1 అనేది ఏంటిది నాట్ పాసిబుల్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్కు ప్రాబబిలిటీ ఆఫ్ 1 చేస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ 0ని తీసుకోండి. ఈసారి ఏం చేయండి, C is equal to 1/3 సబ్మిట్ చేస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ 0 is equal to 3c into 1/3 whole cube. సో 3 into 1/27, 3 1s are 3 9s are. So probability of 0 is equal to 1/9. So it is possible అవుతుంది. సో therefore ఇది ఒకటి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంది, c is equal to సబ్మిట్ చేయండి. ప్రాబబిలిటీ ఆఫ్ 0 is equal to 3 of 2 whole cube, 3 into 8 24. మనకు ప్రాబబిలిటీ వాల్యూస్ ఎక్కడెక్కడ ఉండాలి, 0 and 1, ఇన్ బిట్వీన్ 0 and 1లోనే ఉండాలి. బట్ ఏది అబోవ్ ది 1 వచ్చేసింది కాబట్టి సో c is equal to is not possible. సో మనకి ఇక్కడ c వాల్యూ ఏంటి టోటల్గా, c వాల్యూ is equal to what, c వాల్యూ is 1/3 ఓన్లీ. మనకి ఇప్పుడు c వాల్యూ వచ్చేసిందా, c వాల్యూ is 1/3. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇదే సొల్యూషన్ అంతా, ఇదే సేమ్ సొల్యూషన్ మీరు నేను నెక్స్ట్ రాసే క్వశ్చన్ కాపీ చేసుకోండి. ఐ మీన్ ఎందుకంటే మళ్ళీ చెప్తుంటే వీడియో లెంత్ అవుతుంది. ఫస్ట్ ఇది. నెక్స్ట్ మీకు ఇన్ కేస్ ఎంట్రన్స్లో వచ్చినా ఇలా సబ్మిట్ చేసుకొని చూసుకోవాల్సింది. ఇన్ కేస్ మనకు వచ్చే ప్రాబబిలిటీ 0 కన్నా నెగిటివ్లో ఉన్నా 1 కంటే ఏవో ఉన్నా నాట్ ఏ ప్రాబబిలిటీ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి ఇదంతా రాసుకోండి అమ్మా, సేమ్ ఉంటుంది, ఎక్కడ చేంజ్ చేయాలి. నేను డైరెక్ట్ వాల్యూస్ రాస్తాను. c is equal to ఎంత మనకు వాల్యూ 1/3. c వాల్యూ ఈజ్ 1/3. నెక్స్ట్ వన్, ఇది సెకండ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఇదేముందంటే సేమ్, ద రేంజ్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ x is 0 1 2 1 2 given that probability of x equal to 0, c3 cube, probability of x equal to 1, 4c minus 10c square, probability of x equal to 2, 5c minus 1. సేమ్ వచ్చేసి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారు, find the value of c. First one is find the value of c. Second one is here probability of x less than 1. Third one is
Second one, probability of x less than 1, probability of 1 less than x less than or equal to 2. Last, and probability of 0 less than x less than or equal to 3. ఇది కండిషన్. అయితే మనకు ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ ఏంటి? సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1/3. ఆల్రెడీ వీ నో దట్. అంటే ఇంతకుముందు చేసే ప్రాబ్లమ్స్ అదే కాపీ చేయండి ఇక్కడ. ఓకేనా, సేమ్ మెథడ్. సి వాల్యూ ఈజ్ 1/3. సి వాల్యూ ఈజ్ 1/3 ఎగ్జిస్ట్ అయితే అబ్జర్వ్ అండి, ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ సొల్యూషన్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 1. అంటే మనం తీసుకునే ఎక్స్ ప్లేస్లో తీసుకునే వాల్యూస్ ఏమి ఉండాలి? 1 కంటే తక్కువ ఉండాలి. 1 కన్నా తక్కువ ఉన్న కండిషన్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 3c³. ఇన్ ప్లేస్ ఆఫ్ c³ we write submit c value. We get 3 into 1/27. 1/9 is the answer. Okay. Second one లోని ఇంకో కండిషన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ 1 less than x less than or equal to h. ప్రాబబిలిటీ ఆఫ్ 1 less than అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ మనం తీసుకునే ఎక్స్ వాల్యూ 1 కంటే పెద్దగా ఉండాలి, 2 కంటే చిన్నగా ఉండాలి, ఆర్ ఈక్వల్గా ఉండవచ్చు. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? మనకు ఒకటే ఛాన్స్ ఉంది. ఏం సబ్మిట్ చేయొచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి టేక్ హియర్? ఓన్లీ 2. 1 కంటే పెద్దది, 2 కంటే ఈక్వల్గా ఉంటుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ 5c minus 1. ఆల్రెడీ వీ నో దట్ ద c value is 1/3. In place of c we write 1/3 minus 1, 5. 1 into 3, 3/5. So answer is 2/5. Next, last one is probability of 0 less than x less than or equal to 3. Probability of 0 less than x less than or equal to 3. Consider చేస్తే అక్కడ మీనింగ్ ఏంటి? ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీ కన్సిడర్ ది అబోవ్ ది 0 వాల్యూస్ ఈక్వల్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ది 3. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీ సబ్మిట్ x ఈక్వల్ టు 0. 1 ఛాన్స్. సో x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x ఈక్వల్ టు 2 ఓన్లీ. సార్ x ఈక్వల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంది కదంటే మనకు ఉన్న ఆప్షన్స్ ఎన్ని? ఓన్లీ 2. x ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఓన్లీ. సో ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ ఈజ్ వాట్? ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ 4c minus 10c² plus here 1 value is 5c minus 1 minus 10c² plus 9c minus 1. In place of c we submit 1/3 whole square, 9 of 1/3 minus 1. So minus 10/9 plus 3 minus 1. 3 1s are 3 3s are 9. So minus 9 plus 2 minus 10/9 plus 2. 2 2s are 10. 18/9. So 8/9 we get the 8/9. 8/9 అయితే less than the 1 value. ఓకే, దిస్ ఇస్ ద లాంగ్ ఆన్సర్ అన్నట్టు. ఈ 3 ప్లస్ ఇంతకుముందు చేసిన ఫస్ట్ క్వశ్చన్ చేస్తే లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ వన్. మ్యాక్సిమం అన్నీ చేయాల్సిందేనమ్మా. ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి టోటల్ క్వశ్చన్ చేయండి. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ మాత్రం రెండింటికి కలిపి చేసుకోండి లాంగ్ ఆన్సర్. అయిందా? ఓకే, okay, next question. Important one. Capital X is equal to X. Probability of X is equal to X. Capital X is equal to X. Probability of X equal to X. -2, -1, 0, 1, 2, 3. 0 1 2 3, 0.1 k, 0.2 2k, 0.3 k. ఇది టేబుల్.
Okay, is the probability distribution of a random variable x. Find the value of k and the variance of x. Find the value of k, variance of x. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ వాల్యూ చేయాలి. సమ్మేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi 1 యూజ్ చేస్తాం. అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 to n అన్నట్టు, n ఉంటే అన్నీ. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ వాల్యూ. మెయిన్ ఫార్ములా ఈజ్ సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi. ఓకే, ఇంకోటి ఇది అవసరం లేదు అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటే, బట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రీజన్ ఏంటో చూడండి. సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. ఇక్కడ మ్యూ స్క్వేర్ రావాలంటే ఇది ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఇంకో ఆప్షన్ లేదు మనకు. ఓకేనా? ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన సొల్యూషన్, we know that summation of i is equal to 1 to ఎన్ని ఉన్నాయేమో 1 2 3 4 5 ఉన్నాయి కదా. 5 వరకు అనకుండా జస్ట్ సమ్మేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to xi is equal to how much 1. సమ్మేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to xi is equal to how much 1. అయితే ఇక్కడ సో ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to xi ఎంత 2, xi is equal to -2 plus probability of x is equal to -1 plus probability of x equal to 0 plus probability of x equal to 1 plus probability of x equal to 2 plus probability of x is equal to 3 is equal to how much 1. అయితే ఇక్కడ 6 వచ్చేది. ఓకే, probability of x is equal to -2 వాల్యూ ఉన్నప్పుడు ఏమవుతుంది? వాల్యూ ఇస్ 0.1 ప్లస్ -1 ఎగ్జిస్ట్ అయితే వాల్యూ ఇస్ k ప్లస్ 0 ఉంటే వాల్యూ ఇస్ 0.2. in place probability of x is equal to 1 we get 2k plus 2 0.3 plus 3k equal to how much 1. Observe 0.1 0.2 0.3 3 2 5 1 6 0.6 plus k 2k k, so 6k k 3 4k, sorry my mistake, 4k equal to how much 4k equal to 1 minus 0.6. 4k is equal to 0.4. K value is nothing but 0.1 or k value is 1 by 10. Both are the values. Next, first one consideration, k value find out. K value is equal to what? 0.1 or sorry 0.1 or k value is equal to 1 by 10. Next time find out చేస్తాం, main value find out చేస్తాం. K value is equal to how much 0.1. Next we find the mean formula is equal to what? Mean mu equal to summation of xi into probability of x is equal to xi. ఇది సింపుల్గా మళ్ళీ అన్నీ ఎందుకు ఫస్ట్ సారి అన్ని రాసాం కదా, ఈసారి సింపుల్గా చెప్తున్నాను. xi వాల్యూస్ అంటే ఇవే కదా, ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to xi వాల్యూస్ అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి మల్టిప్లై చేయమని నేను, అందుకే నేను ఏం చేస్తున్నా -2 into 0.1 plus -1 into k plus 0 into 0.2 plus 1 into 2k plus 2 of 0.3 plus 3k. ఓకే నా అన్నట్టు చేస్తాను. -2 into 0.1 is 0.2 minus k plus 0 plus 2k plus 0.6 plus 3k. Just with the like terms, -0.2 plus 0.6 value 0.4, 2 plus 3 6 minus plus 5k, 2 plus 3 sorry 2 plus 3 5, 5 minus 1 4k. Okay na, 4k exists. 0.4 plus 4 of k value is equal to 0.1. Here we write 0.1, we get 0.4 plus 0.4
0.8 or 8/10. 0.8 or 8/10 యాజ్ యూర్ విష్. మీరు ఏది కన్సిడర్ చేసినా నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ వన్ ఈజ్ మీన్ వచ్చేసింది. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు, బట్ వేరియన్స్లో మీ స్క్వేర్ ఉంది కాబట్టి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కన్ఫామ్ దాని బిఫోర్ ఏం చేయాలి, మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, సారీ వేరియన్స్. బికాస్ ఆఫ్ మ్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.8. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు summation of xi square of probability x is equal to xi minus mu square. అంటే సమ్మేషన్ ఆఫ్ xi స్క్వేర్ అంటే ఇది, వీటిని స్క్వేర్ చేస్తూ వీటిని మల్టిప్లై చేయాలని మీనింగ్. అంటే -2 స్క్వేర్ ఇంటూ 0.1 ప్లస్, ఓకే మైనస్, ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. తర్వాత -1 స్క్వేర్ ఇంటూ k ప్లస్ సెకండ్ వన్. సో 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి 0 రాస్తున్నా, ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ 2k ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 0.3 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ k మైనస్ మ్యూ స్క్వేర్. మ్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.8. ఓకే, -2 స్క్వేర్ వాల్యూ 4 ఆఫ్ 0.1 ప్లస్ k ప్లస్ 2k. 2 స్క్వేర్ వాల్యూ 4, 4 3s are 12 ప్లస్ 1.2 ప్లస్ 9k minus 0.64. 0.8 whole square value is 0.64. First add and subtract the like terms. So 0.4 k 2k 9 plus under 12k. Okay, 1.2 minus 0.64 plus 1.2 minus 0.64. Observe చేయండి, 1.2 0.4 how much, 1.6. మనం ఏం చేయాలి, 0.64ను సబ్ట్రాక్షన్ చేయాలి, అంతేనా. సో సబ్ట్రాక్షన్ చేస్తే వాల్యూస్ ఆర్ వాట్, 10 బారో 10 మైనస్ అంటే 6 వస్తుంది, 15 మైనస్ 6 9, 0.96. 0.96 ప్లస్ 12 of k value is equal to 0.1 only. So 0.96 plus 0.12, 0.96 0.12 8101. So total answer is 1.08 is the answer. 1.08 is the answer. అప్పుడే 28 minutes వచ్చేసిందా, సో లెంత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసామా? సో ఆన్సర్ టెక్స్ట్ బుక్లో వేరే ఉంది. 2 స్క్వేర్, ఓకే 4 ఇంటూ 0.1 0.4 k వస్తుంది, నో ప్రాబ్లం. 0.2 ఇంటూ 0.1 2 అంటే 2k వస్తుంది, 2k k ఓకే. నెక్స్ట్ 9k వచ్చిందా, 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 1.2 ఓకే రైట్. 3 స్క్వేర్ 9k 0.64, 0.4 ప్లస్ 1.2 1.6, 1.6 మైనస్ 0.64. యా, ఇప్పుడు ఏమవుతుంది, 0.96 ప్లస్ 12.01 అంటే, సారీ ఇక్కడ నేను మిస్టేక్ చేశాను, ఇక్కడ అంటే 12 ఇంటూ 0.1 కదా, 1 ఇంటూ 2 100, సో 1.2 వస్తుందండి, అది చిన్న మిస్టేక్, 1.2. సో 1.2 0.96 6 11 2 పాయింట్, సో ఆన్సర్ ఈజ్ 2.16. ఓకేనా, ఇక్కడ చిన్న మిస్టేక్ అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, ఇక చిన్న క్యాలిక్యులేషన్ మిస్ అయినా అంతే. సెకండ్ క్వశ్చన్,
ఒకటి అయిపోయింది. ఒక టైప్లో ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అది వదిలేసాను. నేను మళ్ళీ అది అలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చెప్పేస్తాను. x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్. అయితే -3, -2, -1, 0, 1, 2, 3, 0, 1, -2, 3, 1/9, 1/9, 1/9, 1/3, 1/9, 1/9, 1/9. Okay. Is the probability? Is the probability distribution? Is the probability distribution of a random variable? Of a random variable x, of a random variable x. Find the variance of x. Find the what? Variance of x find out చేయాలి. వేరియన్స్ అంటే మళ్ళీ ఉన్నదే కదా, సేమ్ మెథడ్. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఖచ్చితంగా. మనం ఏం చేయాలి, దాని ముందు రాండమ్ అది మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకో ఆప్షన్ లేదు, మెయిన్ ఫైండ్ అవుట్ చేస్తేనే వేరియన్స్ వస్తుంది. సేమ్ సొల్యూషన్, సేమ్ మెథడ్ అండి. సో ఫస్ట్ ఏంటి, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రాండమ్ వేరియబుల్ ఎక్స్, ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, మెయిన్ మ్యూ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ xi ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi. సార్ ఇక్కడ xi రాయట్లేదు ఎందుకు సార్, i ఈజ్ ఈక్వల్ టు 1, 2 రాయొచ్చు కదా అని మీరు అడగచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7 అన్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1, 2, 6, 7 అని రాయాలి. అవసరం లేదు, పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు కానీ లీవ్ చేస్తున్నాను ఇక్కడ. సో మనకేం చేస్తాము మీన్ అంటే ఈ రెండు మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం అంతే కదా. మ్యూ ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ 1/9 ప్లస్ -2 ఇంటూ 1/9 ప్లస్ -1 ఇంటూ 1/9 ప్లస్ 0 ఇంటూ 1/3 ప్లస్ 1 ఇంటూ 1/9 ప్లస్ 2 ఇంటూ 1/9 ప్లస్ 3 ఇంటూ 1/9. ఓకే, మ్యూ ఈక్వల్ టు 3 1s ఆర్ 3 3s ఆర్, లేకపోతే ఇంకా సింపుల్ అలాగే రాసేద్దాం, నో ప్రాబ్లం. బెటర్గా ఏమవుతుంది, -3/9 -2/9 -1/9 ప్లస్ 0 ప్లస్ 1/9 ప్లస్ 2/9 ప్లస్ 3/9. సో సింపుల్గా -3/9 ప్లస్ 3/9 -2/9 ప్లస్ 2/9 -1/9 ప్లస్ 1/9. సో మ్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, 0 ఈజ్ ద మ్యూ వాల్యూ. సో మ్యూ వాల్యూ ఇన్ ద 0. సో కంప్లీట్ అయిపోయింది. ఇంకేం చేసింది, మ్యూ వచ్చేసింది మనకు. మ్యూ ఎంత వచ్చేసింది, 0. నెక్స్ట్ వేరియన్స్. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ xi స్క్వేర్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. అంటే వీటిని ఏం చేస్తే ఇది స్క్వేర్ చేస్తూ ఇది మల్టిప్లై అయ్యింది, స్క్వేర్ మల్టిప్లికేషన్. ఓకే, అయితే సిగ్మా స్క్వేర్ అంటే ఏం చేసుకోవచ్చు, -3 హోల్ స్క్వేర్ ఇంటూ 1/9 ప్లస్ -2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/9 ప్లస్ -1 స్క్వేర్ ఇంటూ 1/9 ప్లస్ 0 స్క్వేర్ ఇంటూ 1/3 ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ 1/9 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1/9 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 1/9 మైనస్ మ్యూ స్క్వేర్. మ్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. we write 0 square. Okay, 9/9 plus 4/9 plus 1/9, total value is 0 0 plus 1/9 4/9 9/9. So total denominator value is 9 కాబట్టి numerator ని అడిషన్ చేద్దాం. 9 plus 4 plus 1 plus 1 plus 4 plus 9. ఇక్కడ చూడండి, 9 plus 4 13, 13 plus 1 14, 14 plus 14 28/9 is the answer. 28/9 is the values variance. Okay, complete. Next question.
ఇది కొద్దిగా లెంతీ క్వశ్చన్ మళ్ళీ. ఇది కూడా లెంతీ, అన్ని వేరియన్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడమే ఉంది ఇందులో. సేమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి, అవి మీకు ఇచ్చేస్తే చేయడానికి. ఇది కూడా సేమ్ 0 1 2 3 4 5 6 7. ఫస్ట్ వన్ వచ్చేసి 0 k 2k 2k 3k k square 2k square 7k square plus k 7k square plus k 7k square plus k వచ్చిందంటే చూడండి ఇంకేమన్నాడు క్వశ్చన్లో, ఫైండ్ ఫస్ట్ k వాల్యూ కనుక్కోమన్నాడు. సెకండ్ what we given mean value. థర్డ్ వన్ ఈజ్ probability of 0 less than x less than 5. ఓకే, probability of 0 less than x less than 5. చూస్తే ఇక్కడ ఫస్ట్ అండ్ సొల్యూషన్. we know that probability of summation of probability of x is equal to xi is equal to how much 1 అంటే probability of x is equal to 0 plus x is equal to 1 plus x is equal to 2 plus x is equal to 3 plus x is equal to 4 plus x is equal to 5 plus 6 plus 7 is equal to how much 1. అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే చూడండి, probability of x is equal to 1 and 0 ఎంత 0 plus k plus 2k plus 2k plus 3k plus k square plus 2k square plus 7k square plus k equal to how much 1. ఇంకా అండర్స్టాండ్ చేద్దాం. k square 2k square 10k square. నెక్స్ట్ 2 3 5 8 9 ప్లస్ 9k. ఈ -1 తీసుకుని -1 ఈక్వల్ టు 0. మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ 10 into -1 వాల్యూ -10. మిడిల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 9. హియర్ వి రైట్ 9 వచ్చింది. సో 10 పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, 10 into 1 ఒకటి, అనదర్ వన్ ఈజ్ 5 2s. సో 5 2 పాసిబుల్ కాదు, 10 హియర్ వి రైట్ 1. బట్ పాజిటివ్ 9 what we take 10 minus 1 10k square plus 10k minus k minus 1 equal to 0. In first two terms we common the 10k, we get k plus 1. In second two terms we common the minus 1, we get k plus 1 equal to 0. Here k plus 1 of 10k minus 1 equal to 0, k plus 1 equal to 0 and 10k minus 1 equal to 0. K equal to minus 1, 10k equal to 1. K equal to how much 1 by 10. So k plus 1 equal to 0, k is equal to minus 1 and 10k equal to 1, k is equal to 1 by 10. అంటే బట్ మనం k వాల్యూ 1 by 10 తీసుకోవడానికి రీజన్ ఉంది. ప్రాబబిలిటీ వాల్యూస్ ఆర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x. సో బట్ ఏముంది, k వాల్యూ -1 ఈజ్ ద నెగటివ్ వాల్యూ, దట్స్ వై వి నెగ్లెక్టెడ్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, k వాల్యూ కనుక్కున్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ మీన్. mean mu is equal to summation of xi into probability of x is equal to xi. ఓకే, అంటే ఇది ఇంటూ ఇది ఫస్ట్ 0 into 0 అంటే ఏమవుతుంది, mu is equal to 0 ప్లస్ 1 into k, 2 2s are 4k ప్లస్ 3 2s are 6k, 4 3s are 12k. నెక్స్ట్ 5 into k square 5k square. నెక్స్ట్ చూడండి 6 2s are 12k square, 7 7s are 49k square, 7 into k 7k. ఇప్పుడు లైక్ టర్మ్స్ అన్నీ ఇచ్చేద్దాం, చేస్తే అబ్జర్వ్ చేయండి. 5 12 49 ప్లస్ 12 అంటే 51 ప్లస్ 10 61 66k స్క్వేర్, అంతే కదా. 5 12 ఎంత అవుతుంది 17 49. సో 6 66, ఓకే 66 స్క్వేర్. నెక్స్ట్ వన్ అండి రిమైనింగ్ 10
11 plus 12 23 plus 7 30 30k mu ఈక్వల్ టు ఓకే 30k స్క్వేర్ వరకు వచ్చేసాం. mu ఈక్వల్ ఏంటి k వాల్యూ ఈక్వల్ టు 1/10 66 ఆఫ్ 1/10 హోల్ స్క్వేర్ ప్లస్ 30 ఆఫ్ 1/10. హియర్ వి రైట్ mu is equal to 66/100 ప్లస్ 30/10. ఓకే 30/10. సో ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, mu ఈక్వల్ టు 0.66, here value is 3, so mu equal to 3.66 is the answer. We get the mean value, mean nothing but mu అని కన్సిడర్ చేస్తాం. కంప్లీట్ అయింది. నెక్స్ట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి, సెకండ్ కండిషన్ ఇస్, థర్డ్ కండిషన్ ఏంటి, థర్డ్ కండిషన్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ 0 less than x less than 5. అంటే ఎక్స్ ప్లేస్లో ఈ రెండు కాకుండా మిడిల్లో ఉన్న వాల్యూస్ అన్ని కన్సిడర్ చేయొచ్చు. అంటే ఏమి కన్సిడర్ 1 2 3 4 వరకు కన్సిడర్ చేయొచ్చు. ప్రాబిలిటీలో ఎన్ని కన్సిడర్ చేయొచ్చు, 1 2 3 4 కన్సిడర్. ఇప్పుడు ఏం చేస్తాం, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4. ఓకే ఇవన్నీ కన్సిడర్ చేస్తామని మీరు, ఎందుకంటే లెస్ దాన్ లేదు కదా. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 వాల్యూ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే వచ్చే వాల్యూ ఎంత k, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే వచ్చే వాల్యూ 2k. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 వి గెట్ 2k, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 3k. వాల్యూస్ ఆర్ 3 3 6 7 8 8k, k value is 1/10, so answer is 0.8. that's enough. okay 0.8. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ వరకు అయిపోయింది, టోటల్ ఎక్సైజ్ అయిపోయింది. ఇంకొక ప్రాబ్లం ఉంది, చెప్పుకుంటే అయిపోతుంది, చెప్పేసుకుందాం ఇక మళ్ళీ దాని పెండింగ్ ఎందుకు. ఓకే మా బుక్లో వచ్చేసి ఆన్సర్ 4/5 ఉంది. 4/5 అంటే దానికి 8/10 కదా, 2 4s are 2 5s are 4/5 ఉంది. అంటే రెండు సేమే, నేను డైరెక్ట్ రాశాను వాళ్ళు అలా ఇచ్చాను. బుక్లో ఉన్న ఆన్సర్ రావాలని ఏం రూల్ లేదమ్మా, మీరు చేయొచ్చు ఎలా చేసిన. సింప్లిఫికేషన్లో మనకు పాసిబిలిటీ ఉన్నంత వరకు సింప్లిఫై చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ ఇది. ద రేంజ్ ఆఫ్ ఏ random variables, the range of random variable x is 1 2 3 up to so on, and probability of x equal to k is equal to c power k by k factorial, c power k by k factorial, k equal to what, 1 2 3 up to so on. Find the value of c, and probability of 0 less than x less than 3, probability of 0 less than x less than 3. So probability of 0 less than x less than 3. Solution. Okay. First time actually given that probability of x is equal to k equal to what, c power k by k factorial. K is equal to how much, 1 2 3 up to so. K is equal to what, 1 2 3 up to so అని ఇచ్చాం. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది.
ఇక్కడ ఇస్తే మనకేమన్నాడు సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి కావాలి. సి కావాలి అంటే వి నో దట్ సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. అంటే ఇక్కడ నేను సి మీద ఎందుకు రాసలేను, ప్రసాద్ కౌంట్ చేసుకోలేము కదా, సో అలా రాస్తాను. అయితే సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ సికే బై కే ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. K factorial is equal to how much? 1. In place of K, we submit 1, 2, 3 up to so on గా సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసి చూడండి, C power K, C power 1 by 1 factorial, C square by 2 factorial, C cube by 3 factorial, C power 4 by 4 factorial plus up to so on equal to how much? 1. To so on equal to 1. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే విచ్ ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మనకు ఒక ఫార్ములా ఉంటుంది exponential e power x is equal to 1 plus x by 1 factorial x square by 2 factorial x cube by 3 factorial plus up to so on. ఇది ఫార్ములా. అయితే ఇక్కడ ఓకే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఏముంది, ఇక్కడ సి ఉంది, బాగానే ఉంది. బట్ ఇక్కడికి ఒక 1 మిస్ అవుతుంది. 1 మిస్ అవుతుంది కానీ బోత్ సైడ్స్ హియర్ వి యాడ్ 1, బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తుంది. అంటే 1 plus c by 1 factorial c square by 2 factorial plus up to so on equal to 1 plus 1. సో ఇక్కడ x ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి we write e power x. సేమ్ సిమిలర్లీ ఇన్ న్యూమరేటర్ హియర్ వాట్ వి ఎగ్జిస్ట్ xc. సో ec e power c is equal to how much? 2. ఆల్రెడీ we know that in 10th class a power x is equal to what? n by implies x is equal to log n base a. Same similarly when exponential transfer function is transferred to the other side, which is we get logarithm function log 2 base e, log 2 base e, we find the log. C value is equal to how much? Log 2 base e. Next we find the p of 0 less than x less than 3. P of 0 less than x less than 3 చూడండి, p of 0 less than x less than 3. observe p of 0 less than x less than 3 అంటే ఆ వాల్యూ అనేది 0కు 3కి మిడ్లో ఉండాలి. 0కు 3కు మిడ్లో ఉన్న వాల్యూ అంటే 1 ఒకటి 2 ఒకటి, అవునా? సో వి రైట్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2. సో హియర్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ k వాల్యూ అంటే c పవర్ k బై k ఫ్యాక్టోరియల్. ఇన్ ప్లేస్ ఆఫ్ k వి ఫస్ట్ సేవ్ ద 1 వాల్యూ అంటే c పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ c power 2 by 2 factor. Already we know the c value. C value is equal to what? Log 2 base e plus c square value also same log 2 base e square by 2. Transfer చేసుకుంటే 2 log 2 base e plus log 2 base e whole square by 2 as your wish. కామన్ తీసి రాసుకోవచ్చు అక్కడికి ఎనఫ్, ఓకేనా? ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇంకేమున్నా ఎక్సైజ్ అయిపోయిందమ్మా. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఎక్సైజ్లో ఏదో వదిలిపెట్టినట్టున్నా నేను. నో క్వశ్చన్. ఓకే, ఒక సెకండ్ క్వశ్చన్ వదిలిపెట్టేసాను. ఇలాంటి క్వశ్చన్స్ దగ్గరే చెప్పేస్తాను, వదిలేస్తాను. అదొక్కటి చెప్పుకుంటే ఎక్సైజ్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేస్తాం. ఐ మీన్ సేమ్ ఉన్నాయి, మీరు చేయండి, బోర్డు మీద రాస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో చెప్పుకున్నాం కదా. వదిలేసిన ప్రాబ్లం ఏంటంటే సెకండ్ వన్ వదిలేసాను నేను. ఫైండ్ ద కాన్స్టాంట్ C so that find the constant C so that f of x equal to c into 2 by 3x whole power x, x equal to 1, 2, 3 up to so on, is the probability distribution function PDF of a discrete random variables, discrete random variable x, discrete random variable x. Okay, solution. Given that
f of x is equal what? C into 2 by 3 whole power x. So here x value is 1 comma 2 comma 3 up to so on. ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేసావా? 1 comma 2 comma. So we know that మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాన్స్టాంట్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. We know that so summation of probability of x is equal to xi is equal to how much? 1. So summation of probability of x is equal to xi value summation of c by 2 by 3 whole power x is equal to 1. అయితే x equal to what is the x is equal to 1 to infinity కదా, ఇన్ఫినిటీ వరకు సబ్మిట్ చేసి చూద్దాం. సబ్మిట్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ x c into 2 by 3 whole power c అవుట్ సైడ్ రాసేయండి. c we taken outside x is equal to 1 to infinity because of c is a constant term, that's why we write outside. 2 by 3 whole power x is equal to how much? 1. In place of x we submit 1. We get 2 by 3, 2 by 3 whole square, 2 by 3 whole cube plus up to sorry any submit చేసిన equal to how much? 1. ఇక్కడ వరకు 1. We commonly 2 by 3. c into 2 by 3 కామన్ తీస్తాం. 2 by 3 కామన్ తీస్తే ఇలా కూడా చేయొచ్చు కదా, అలాగే వచ్చేసుకున్నాం, నో ప్రాబ్లం. సి ఉన్నది గివెన్ ఇన్ ఏబో అబ్జర్వ్ ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏఆర్ స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆర్ ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఇన్ జీపీ. జీపీలో సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టర్మ్స్ ఏంటివి? సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టర్మ్స్ ఈస్ సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టర్మ్స్ కదా. సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టర్మ్స్ అంటే ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్. ఏ బై 1 మైనస్ ఆర్ కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ వాల్యూస్ ఫస్ట్ ఏముంది? 2 by 3 ఉంది కాబట్టి ఏ వాల్యూ ఇస్ 2 by 3. ఓకే, నెక్స్ట్ ఆర్ వాల్యూ. ఆర్ వాల్యూ ఏం చేస్తాం? సెకండ్ వాల్యూ డివైడెడ్ బై ఫస్ట్, థర్డ్ వాల్యూ డివైడెడ్ బై సెకండ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ డివైడెడ్ బై థర్డ్. సో ఆర్ వాల్యూ ఇస్ 2 by 3 whole square by 2 by 3. 2 by 3 whole square get cancel. R value is equal to much 2 by 3 వచ్చేసి S infinity equal to S infinity equal to C అలాగే ఉంది కాబట్టి C నోట్ చేసుకోండి. ఏ ఫార్ములా ఏంటి? A by 1 minus R. A by 1 minus R equal to how much? 1. C ప్లస్లో C. ఈ టోటల్ వాల్యూ జీపీలో ఉంది కాబట్టి ఈ టోటల్ వాల్యూకి మాత్రమే A by 1 minus R ఫార్ములా రాసిన ఈక్వల్ టు 1. C ఏ వాల్యూ? 2 by 3. 1 minus R value also 2 by 3 is equal to how much? 1. C of 2 by 3, 3 1s are 3, 3 minus 2, 1 by 3 equal to 1. 3 3 get cancelled. 2C is equal to 1. C is equal to what? 1 by 2. C value is 1 by 2. Okay, right? Already 52 minutes అయిందా? C value is 1 by 2 completed. Okay, నెక్స్ట్గా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఒక్కటి చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 ఉన్నాయి అంతే. 5 ప్రాబ్లమ్స్లో ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తా, లేకపోతే మీరు చేయొచ్చు. సేమ్ ఉన్నాయి మీకు ఇచ్చేస్తా, క్వశ్చన్ రాసి ఇచ్చేస్తా, మీరు చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చేసి ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ టోటల్గా ఇంపార్టెంట్. ఏ క్యూబికల్ డైస్ ఈస్ థ్రోన్. ఏ క్యూబికల్ డైస్ ఈస్ థ్రోన్. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ x giving the number on the face that shows up. ఏం లేదండి, డయాగ్రామ్ అయితే మనం ఇప్పుడు చేసిన ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అంటే డయాగ్రామ్స్ ఇచ్చింది. ఇంకా డయాగ్రామ్స్ మనమే ఫైండ్. డైస్ ఎన్ని ఉంటాయి? యాక్చువల్గా 6 పాసిబిలిటీస్ ఉంటాయి.
1 2 3 4 5. Okay, let x be a random variable, s is the sample space of the discrete variables avanతా రాయకుండా అయినా సరే x is equal to x. సో డైస్లో ఒకటి ఛాన్స్ ఉంది 2 3 4 5 6. సో ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to xi. ఓకే, x is equal to xi. అప్పుడు కన్సిడర్ చేస్తే 1 పడినప్పుడు ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి, 1/6 ఉంటుంది. 2 పడినప్పుడు కూడా డైస్ త్రో చేస్తే 2 పడడానికి కూడా ఛాన్స్ 1/6, 3 ఆల్సో 1/6, 4 ఆల్సో 1/6, 5 ఆల్సో 1/6, 6 ఆల్సో 1/6. ఇది టేబుల్ వచ్చింది. మనకేమన్నాడు, మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్, మ్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ xi ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi. జస్ట్ మల్టిప్లై 1 ఇంటూ 1/6 ప్లస్ 2 ఇంటూ 1/6 ప్లస్ 3 ఇంటూ 1/6 ప్లస్ 4 ఇంటూ 1/6 ప్లస్ 5 ఇంటూ 1/6 ప్లస్ 6 into 1/6. We add the numerators 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6 by all denominators equal to 6. 3, 6, 10, 15, 21. 21/6 is the new value. Next time find out your variance. Variance sigma square is equal to summation of xi square probability of x is equal to xi minus mu square. Sigma square is called summation of xy square probability of x is equal to xi minus mu square. అప్లై చేస్తే ఇక్కడ మీ స్క్వేర్ అప్లై చేస్తే చూడండి, మనం ఏం చేస్తాం సింపుల్గా 1 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 1/6 6 స్క్వేర్ ఇంటూ 1/6 ఈక్వల్ టు మైనస్ మ్యూ వాల్యూ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్, మ్యూ వాల్యూ ఈజ్ వాట్ 21/6 హోల్ స్క్వేర్. ఇక్కడ 1/6 అంటే 1/6 ప్లస్ 4/6 ప్లస్ 9/6 ప్లస్ 16/6 ప్లస్ 25/6 ప్లస్ 36/6 minus 21 value, 21 square value is 441/36. Okay, 1 plus 4 అన్ని డినామినేటర్స్ ఏం కాబట్టి న్యూమరేటర్ యాక్షన్ చేద్దాం. 1 plus 4 plus 9 plus 16 plus 25 plus 36 by overall we get 6 minus 441/36. 5 plus 9 14, 14 16 30, 30 55, 55 36, 3 4 9 91 వస్తుంది. 91/6 minus 441/36. LCM is 36. 91 6 6 is 54. 546 minus 441. So 6 minus 1 value is 5, 0 1. 105/36 is the answer. 105/36 is the value of the variance, nothing but sigma square. Okay na, value of the variance is nothing but sigma square. ఇంకేమైనా సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయొచ్చు యాజ్ వెల్. సింప్లిఫై అంటే ఏం చేయొచ్చు, 3 12s 3 3s 9, 9 అంటే 15 ఉంటుంది, 3 5s. సో ఆన్సర్ ఈస్ 35/12. యాజ్ వెల్ సింప్లిఫికేషన్ అనేది మీ చేతిలో పని, అలాగనే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకటి అయిపోయిందా, ఇంకా 4 ఉన్నాయి. ఇంకా 4 సేమ్ వస్తే మాత్రం మీకే ఇచ్చేస్తా. సేమ్ ఆల్రెడీ చేశాం కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎలా చేస్తే ఇవి కూడా అలాగే. సెకండ్ వన్ మీరు చేసేయండి. ఎగ్జాంపుల్ 2 ఏంటంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ random variable x is given below. X is equal to xi, probability of x is equal to xi 1 to
3, 4, 5, k, 2k, 3k, 4k, 5k. Okay, find the value of k, find the value of k and the mean and variance. మీన్ అండ్ వేరియన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్ ఎక్సైజ్లో చేశాను నేను. ఫస్ట్ ఏం చేయండి, మీన్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్సై కనుక్కో, తర్వాత మీన్, తర్వాత వేరియన్స్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆల్సో సేమ్ సిమిలర్ అనుకుంటా. థర్డ్ క్వశ్చన్ ఒకటి కొద్దిగా డిఫరెంట్ చేసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ random variable, x is a random variable with probability distribution, with probability distributions, probability of x is equal to k plus 1 whole power just multiplication c by 2 power k is equal to 0, 1, 2, 5. Then find c. ఇది ఒకటి చేయొచ్చు, మీరు ట్రై చేస్తే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్పేస్తాను. ఫోర్త్ వన్ నేను చెప్తా, ఫిఫ్త్ వన్ ఓకే చెప్పడానికి ట్రై చేస్తాను. ఫోర్త్ వన్ చెప్తా, ఫిఫ్త్ వన్ చెప్పేస్తాను. ఇది ట్రై చేయండి, ఈ 2 క్వశ్చన్స్. Next question is, let x be a random variable, such that probability of x equal to 2, probability of x is equal to -2, probability of x equal to -1 equal to probability of x equal to 2 equal to how much? పెద్దగా ఉంది కదా, కింద రాద్దాం. probability of x equal to -2, x equal to -1 equal to probability of x is equal to 2, probability of x is equal to 1 equal to 1/6, and probability of x equal to 0 is equal to 1/3. Find the mean and variance of x. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సొల్యూషన్. సో మెయిన్ ఫార్ములా ఏంటి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చినట్టు టేబుల్ ఇవ్వరు, ఇంతమంది టేబుల్ ఇచ్చేవాడు, ఈసారి టేబుల్ ఇవ్వరు. ఆ టేబుల్ నేనే ఫామ్ చేస్తాను చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే -2, -1, 1, 2, 1 తీసుకున్నాం, లేదా 2, 1 తీసుకున్నా నో ప్రాబ్లం, 2, 1. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు, -2 వాల్యూ ఎంత 1/6, సారీ ఇక్కడ 0 కూడా ఉందండి, 0, 1, 2 తీసుకున్నాం, 1/6, 0 ఒక్క వాల్యూ మాత్రం 1/3. ఈ వాల్యూ ఎంత 1/6, 1/6. ఇది వాళ్ళు ఇచ్చిన టేబుల్. వాళ్ళు అది ఇవ్వకుండా మనకి ఇలా టేబుల్లో ఇవ్వకుండా వర్డ్స్లో ఇచ్చారు, అంతే ఇచ్చి. సో నెక్స్ట్ ఏంటి, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ వాల్యూ మ్యూ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ xi ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు వాట్, xi. mean mu is equal to summation of xi into probability of x is equal to what, xi. Here observe, summation of xi అంటే ఏం చేస్తాం, -2 into 1/6 plus 1 into 1/6 plus 0 into 1/3 plus 1 into 1/6 plus 2 into 1/6. Values are what, 2/6, 1/6 plus 0 plus 1/6 plus 2/6. Here total denominator 6, what we write, 2 plus 1 plus 1 plus 2, how much,
6 by 6. Variance is equal to mu is equal to what? 1. Next we find the variance. Variance sigma square is equal to summation of xi square probability of x is equal to xi minus mu square. Minus what? Mu square. Sigma square is equal to apply cheste minus 2 square kada, minus 2 square into 1 by 6 plus minus 1 square into 1 by 6 plus 0 square into 1 by 3 plus 1 square into 1 by 6 plus 2 square into 1 by 6 minus mu value is equal to what? 1 square. Here we get 4 by 6, 1 by 6, 1 by 3. Sorry, ఇక్కడ నేను మిస్టేక్ చేశానమ్మా. -2 -1 కదా, మై మిస్టేక్. అంటే ఏమవుతాయి, టోటల్గా గెట్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, నేను స్క్వేర్ చేశాను ఇక్కడ. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 0. ఓకే, 1 by 6, 1 by 6, 1 by 3 plus 0 plus 1 by 6 plus 0 plus 4 by 6 minus 0. 4 plus 1, 5. 10 by 6. So mu sigma square is 10 plus 2, 3 is 2, 5 is answer is 5 by 3. Answer is what? 5 by 3. Okay. Next last one iga ee exercise. Next exercise Poisson distribution and random బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఒక దాంట్లో చెప్పేస్తా, ఒక వీడియోలో చెప్పేస్తా. అవి ఒక 10 to 15 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి నాకు తెలిసి. అది కూడా నియర్లీ ఒక 1 hour సెషన్ పడుతున్నాం ఈజీగా అన్ని క్వశ్చన్ చెప్పుకుంటే విత్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఇక్కడ ఏమన్నాడు, 2 dice. నెక్స్ట్ క్వశ్చన్, 2 dice are rolled. 2 dice are rolled at random. 2 dice are rolled at random. Find the probability. Find the probability distribution. Find the probability distribution of the sum of the numbers. Sum of the numbers on them. Sum of the numbers on them. Find the mean of random variables. Mean of random variable. అది ఇక్కడ 2 dice ఎట్ ఏ టైం త్రో చేశాను అనుకోండి. సొల్యూషన్లో 2 dice ఎట్ ఏ టైం త్రో చేస్తే NF ఎన్ని ఉంటాయి, యాక్చువల్గా ఎన్ని వస్తుంది, శాంపుల్ స్పేసెస్ ఎన్ని వస్తుంటాయి, 1, 1 to 1, 6 అప్ టు సో అని ఎన్ని వస్తాయి, 6, 6 వరకు. ఆల్రెడీ ప్రాబ్లమ్గా చేస్తాం ఇలాంటి. అంటే NF కూడా ఏంటంటే 36 పాసిబుల్. ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ దేమ్. సమ్ ఆఫ్ ది నెంబర్స్, ఏ రెండు నెంబర్స్ని అడిషన్ చేసిన అంటే x ఈజ్ ఈక్వల్ టు xi, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi కొద్దిగా పెద్దగానే వస్తుంది. అంటే డైస్లో ఏముంటుంది ఛాన్స్, ఖచ్చితంగా 2 డైస్ త్రో చేస్తాం, 1 to 6 నెంబర్సే పడతాయి. ఇన్ కేస్ 1, 1 పడింది ఏంటో అనేది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇవి కాకుండా కొత్తగా ఏమన్నా వస్తుందా, మనం ఏ 2 డైస్ త్రో చేసినా ఒక దాంట్లో 1 నెంబర్ పడింది, ఇంకో దాంట్లో 1 పడింది, 1 + 1 2. ఇంకో దాంట్లో 1 పడింది, ఇంకో దాంట్లో 2 పడింది, 1 + 2 3. ఒక దాంట్లో 2 పడింది, ఇంకో దాంట్లో 5 పడింది, 5 + 2 7. అంటే ఏ నెంబర్స్ ఇప్పుడు ఏ నెంబర్స్ అయినా పడండి, ఫస్ట్ డై మీద ఒక నెంబర్, సెకండ్ డై మీద ఒక నెంబర్ పడుతూ ఉంటే బట్ వాల్యూస్ అడిషన్ చేస్తే ఏమవుతుంది, మినిమం వాల్యూస్ టు మ్యాక్సిమం వాల్యూస్ 12. సో అవి రావడానికి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అవి రావడానికి పాసిబిలిటీస్ అంటే మనం రాయాల్సి వస్తుంది కదా, రాదా, ఇది ఒక్కసారి రాదా. 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5 మొత్తం రాస్తే మీకు కొద్దిగా ఐడియా వస్తుంది ఎన్ని వస్తున్నాయి ఏంటనేది చూసుకోవచ్చు. 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. నెక్స్ట్ 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. నెక్స్ట్ 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5, 3, 6. 4, 1, 4, 2, 4, 3,
4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 ఓకే. ఇక్కడ వరకు వచ్చేస్తాం. అంటే మనకు x ఈజ్ ఈక్వల్ వాట్ xi, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ వాట్ xi. సో 2 3 4 5 6 7 8 9 10 11 12 13 సారీ 12 వరకు కదా. ఏ రెండు డేస్ అడిషన్ చేసిన మినిమం వాల్యూస్ 2, ఏ రెండు అడిషన్ చేసిన మ్యాక్సిమం వాల్యూస్ 12. అయితే 2 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక్కటే చూడండి, ఇది ఒక్కటి కాకుండా ఏమన్నా రెండు అడిషన్ చేస్తే 2 వస్తుందా? రాదు. 1 + 1 2. సో 1/36 ప్రాబబిలిటీ ఏమవుతుంది 2 రావడానికి? 1/36. 3 చూడండి, 2 + 1 3 3, ఇది 3 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? లేవు. సో 2 ఉన్నాయి. 1 2, సో 2/36. 2/36. నెక్స్ట్ 4 రావడానికి 1 2, ఇది 4 వస్తుంది, ఇది 4 వస్తుందండి, ఇది 4 వస్తుంది. ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఎన్ని ఉన్నాయి? 3/36. నెక్స్ట్ 5 రావడానికి 4 + 1 5, 3 + 2 5, 2 + 3 5, 1 + 5. సో ఇవన్నీ ఏంటివి? 5 వస్తాయి. 5 నెంబర్ వచ్చేటి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. 4/36. 6 రావడానికి ఎన్ని ఉన్నాయి? 1, ఇవన్నీ 6 వచ్చేటివి అన్నాడు. సింపుల్గా ఇట్లా తీసేసుకోండి, ఇవన్నీ 6 వస్తాయి. 1 2 3 4 5. సో 5/36 అయిపోయిందా? నెక్స్ట్ 7 రావడానికి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ రాశారు, ఇవన్నీ 7. ఇవన్నీ ఏంటి? 7 రావడానికి ఉన్న పాసిబిలిటీ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. 6/36. నెక్స్ట్ 8 అవడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4, ఇవన్నీ ఇవి 8 పాసిబుల్. చూడండి, 2 + 6 8, 3 + 5 8, 4 + 4 8, 5 + 3 8, 6 + 2 8. 1 2 3 4 5. 5/36. నెక్స్ట్ 9 రావడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? ఇది 9. 1 2 3 4. 4/36. నెక్స్ట్ 10 రావడానికి ఛాన్సెస్ ఇవి 10. సో 3/36. అంటే సింపుల్గా చెప్పాలంటే రివర్స్లో వస్తున్నాను. చూడండి, 6 వరకు అయిపోయింది, 6 తర్వాత మళ్ళీ 5 4 3. 11 రావడానికి ఛాన్సెస్ 2 ఓన్లీ. 2/36. 12 రావడానికి ఛాన్సెస్ 1/36. ఇది ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నెక్స్ట్ వి ఫైండ్ ద మీన్ వాల్యూ. సో ఇది రబ్ చేస్తున్నా, వి ఫైండ్ ద మీన్. mean formula mu is equal to summation of xi into probability of x is equal to xi. ఇక వీటిని అన్నింటినీ మల్టిప్లై చేయమని. 2 into 1 2/36. నెక్స్ట్ 3 2 is 6 plus 6/36 plus 4 3 is 12 12/36 plus 5 4 is 20 20/36 plus 6 5 is 30 30/36 plus 7 6 is 42 42/36 8 5 is 40 40/36 9 4 is 36/36 30/36. ఓకేనా? నెక్స్ట్ 11 2 is 22/36. సో 1/6. ఇవన్నీ అడిషన్ చేయాలండి. అంటే 2 + 6 8 20 40 40 + 30 70 70 + 42 112. అవునా? 112 40 30 70. నెక్స్ట్ 70 వచ్చేసింది. 70 23 36 6 8 11 7 8 10 14 241. అంతే ఉంది ఆన్సర్. మేబీ మ్యాక్సిమం అంతే ఉంటుంది, పెద్ద చేంజ్ ఏమి ఉండదు.
సారీ 252 ఉంది. మనం ఎక్కడ మిస్టేక్ చేసాం, కౌంటింగ్లో మిస్ అయ్యింది. 2 6 8 20 40 అవునా, 40 70 70 ప్లస్ 40 70 40 110 150 180 180 20 200 230 230 వరకు అయిపోయింది. 230 అయిపోతే 230 6 ప్లస్ 2 6 ప్లస్ 2 8 9 10 240 2 వస్తుంది. ఇక్కడ మిస్ చేసాము, వాల్యూస్ ఏమన్నా మిస్ చేసామా? కాస్త నిమిషం ఆగండి. 1/36 2/36 3/36 4/36 5/36 6/36 5/36 4 సేమ్ రాసాం. 2 + 6 + 12 + 20 + 30 + 42 + 40 + 36 + 30 + 22 + సారీ 12 మిస్ చేశాను. 12 × 1 12 12 × 1 ఎంత 12 అవుతుంది. అంటే లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద వాల్యూ 252 రేంజ్. 252/36 ఈజ్ ద ఆన్సర్. ఇంకేమైనా సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయండి. నెక్స్ట్ వీడియోలో టోటల్గా కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ.